హలో గైస్, ఈరోజు మనము నెదర్లాండ్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమాకి అయితే వెళ్తున్నాం. ఆ సినిమా కూడా తెలుగు సినిమా, రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరా మూవీకి అయితే నేనైతే వెళ్తానా. ఇక్కడ వచ్చి థియేటర్స్ ఎలా ఉంటాయి అండ్ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి నాకు కూడా ఏం తెలీదు. జస్ట్ సినిమా బుక్ చేసుకున్నా. ఇక్కడ సినీ మల్టీప్లెక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనకి తెలుగు సినిమాలు ఎప్పుడైనా కొత్తవి రిలీజ్ అయితే, తెలుగు ఆ తమిళ సినిమాలు ఎప్పుడైనా కొత్తవి రిలీజ్ అయితే అందులో అయితే పెడతా అంటారు. ఇక్కడ నెదర్లాండ్స్లో ఓన్లీ ఒకే ఒక షో అయితే ఉంది ఈరోజు. ఆ థియేటర్లో మొత్తం కలిపి 2 షోలు అయితే ఉన్నాయి ఈరోజు. సో నేనైతే బుక్ చేసుకున్నా 11కి నా షో, మార్నింగ్ 11కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:45 అయింది. ఇక్కడ నుంచి 40 మినిట్స్ జర్నీ అయితే ఉంది. అది వచ్చి ఏ థియేటర్ అంటే కినీ పోలీస్. మన దాంట్లో సినీ పోలీస్ ఉంటుంది కదా, ఆ విధంగా కినీ పోలీసు అండ్ హూఫ్ డ్రాప్ అనే ఊర్లో అయితే ఇది ఉంది. ఆమ్స్టర్డామ్ నుంచి 40 మినిట్స్ అయితే జర్నీ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ దేర్. చూద్దాం థియేటర్ ఎలా ఉంటుంది, ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, మన ఇండియా థియేటర్స్ లానే ఉంటాయా, లేకుంటే ఏమైనా స్పెషల్గా ఉంటాయా, అన్నీ చూద్దాం. లెట్స్ గో. ఈ ఆమ్స్టర్డామ్ నుంచి హూఫ్ డ్రాప్కి వెళ్ళడానికి చెప్పి, ఆ థియేటర్ ఉండే ఊరికి వెళ్ళడానికి 2 ట్రైన్లు అయితే మారాలా. ఒకటి మెట్రో, ఒకటి స్ప్రింటరు. అవి 2 మారిన తర్వాత కరెక్ట్ 9:50కి అయితే 10:50కి అయితే అక్కడ చేరుకుంటాము. మనకి షో వచ్చి 11 o'clockకి. సో లెట్స్ గో, చూద్దాం ఆ థియేటర్ ఎలా ఉంది, ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మొత్తం అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసి మొత్తం మన తెలుగు వాళ్ళు కనిపిస్తారు ఈ రోజు. మనమైతే ఇప్పుడు హూఫ్ డ్రాప్ అనే ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక బస్ తీసుకొని వెళ్తే మనం అయితే సినిమా థియేటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. ఇంకొక విషయం, మీరు ఈ విధంగా ఏదైనా బయట ఊరికి వచ్చినప్పుడు ఇలా ఏదైనా కొత్తగా సినిమా ఏమైనా చూసారా, ఏదైనా వేరే ఊరికి వచ్చి, వేరే దేశానికి వచ్చి తెలియకుండా వెళ్ళి సినిమా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మీరు ఆల్రెడీ ఏమన్నా చేశారా? అలా చేస్తుంటే ప్లీజ్ కమెంట్లు అయితే చెప్పండి. అండ్ మీకు ఎదురైన ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే కూడా చెప్పండి. నేను కూడా వెళ్ళి చూస్తాను ఎలా ఉంటుందో ఏమి అని థియేటర్ అని. ఫైనలీ మనం చేరుకోవాల్సిన సినిమా థియేటర్ అంటే ఇదే, బయోస్కోప్ కినీ పోలీస్ అని ఉంది కదా, ఇదే. సో లెట్స్ గో, లోపలికి వెళ్దాం. మనతో తెచ్చిన బ్యాగులు లోపలికి అలో చేయడం లేదు. అక్కడ లాకర్ సిస్టమ్ ఉంది కదా, లాకర్ సిస్టమ్ అనేది పెట్టారు. ఆ లాకర్స్లో పెట్టేసి మనం ఒక నెంబర్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే అది లాక్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు సేమ్ అదే నెంబర్ని ఇస్తే అది అన్లాక్ అవుతుంది. ఆ బ్యాగ్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో థియేటర్ అయితే కొంచెం కొత్తగా ఉంది. కింద లాకర్ సిస్టమ్ అయితే పెట్టినారు. సో బ్యాగ్స్ వచ్చిన వాళ్ళు లాకర్ తీసుకుని వాళ్ళే నెంబర్ ప్రెస్ చేసుకుని లాకర్ని పెట్టేసుకుంటే వెళ్ళేటప్పుడు వాళ్ళే తీసుకోవచ్చు అనమాట. నేనైతే నా లాకర్ని అయితే సెట్ చేసుకున్నా. Oh my God. థియేటర్ అయితే అద్దరింది. థియేటర్ అయితే లుక్ అయితే బాగుంది. చిన్న థియేటరు, బట్ ఇట్స్ ఆసమ్. బాగుందండి థియేటరు. సీట్స్ అయితే సూపర్ ఉన్నాయి, మంచిగా ఉంది వైబ్. అంతా మన తెలుగు వాళ్ళు వచ్చినారు. తెలుగు సినిమా కదా, మొత్తం తెలుగు వాళ్ళు అయితే ఇప్పుడు కనిపిస్తారు మనల్ని సైకిల్స్లో ఎందులో వచ్చారు. బయట ఆ లాకర్స్ దగ్గర అయితే ఒక 2 హెల్ప్ చేశారు. వాళ్ళకే నేను హెల్ప్ చేస్తాను ఫైనల్గా, వాళ్ళు నాకేం హెల్ప్ చేయలే. సో లెట్స్ సీ, మూవీ స్టార్ట్ అవుతుంది ఇంకా సేపట్లో. ఐ థింక్ చీకట్లో ఏం కనపట్లేదు అనుకుంటా నేను. లేట్ అవుతుంది. సో ఇంటర్వెల్ అయితే వదిలేరు. సేమ్ మన ఇండియాలో ఉండే మల్టీప్లెక్స్ థియేటర్ ఎలా ఉందో సేమ్ అదే ఎన్విరాన్మెంట్ అండ్ అదే టైప్ ఆఫ్ మోడల్ మాత్రం ఇక్కడైతే అనిపిస్తుంది. నేను ఒక పాప్కార్న్ అండ్ ఒక కోక్ అయితే తీసుకున్నా. ఈ 2 కలిపి నాకు 10 euros పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపాయలు అనమాట, పాప్కార్న్ అండ్ కోక్. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే సినిమా చూసేసుకుని వచ్చాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే సినిమా థియేటర్లో ఏదో ధ్యాన మందిరంకి వెళ్ళి వచ్చినట్టుంది నాకైతే. ఎందుకంటే ఒక్కడు అరవలా, ఒక్కడు ఏమి పిన్ డ్రాప్ సైలెంట్గా అయితే కూర్చోన్నారు అందరూ. సినిమాలో కొంచెం హై మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎవడు పనివాడు ఇక్కడ
అండ్ అందరూ మన తెలుగు వాళ్ళే, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. సో వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఉన్నారు. బట్ సినిమా విషయానికి వద్దాం. సినిమా ఎలా ఉంది అని అడిగితే నన్ను బాగుంది. బట్ ఈ సినిమా మెయిన్గా ఒకటే చెప్తా, ఎవరైనా నాగార్జున అభిమానులు కానీ ఎవరైనా ఉంటే ఇది నాగార్జున సినిమా అని వెళ్తే మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోతారు నాలాగా. ఇది కంప్లీట్గా ధనుష్ మూవీ. ఈ సినిమాకి మెయిన్గా ముగ్గురు హీరోలు. ఒకటి ధనుష్, రెండు శేఖర్ కమ్ముల, మూడోది డిఎస్పి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక బెగ్గరు ఒక కార్పొరేట్ వాళ్ళతో మాట్లాడితే చెప్తారు, మీరుండే భూమి మీదే మేము కూడా ఉన్నాం కదా సార్, మరి మేమెందుకు మీకు కనపడము అని చెప్పి. సో టోటల్ సినిమా కాన్సెప్ట్ అయితే అదే అనమాట. ఒక బెగ్గర్కి మల్టీ మిలియనర్ వాళ్ళకి మధ్య ఉండే ఫైట్. ఈ ఫైట్ మనం ఇంతకుముందు ఖైదీ నెంబర్ 150 అలాంటివన్నీ నాకైతే గుర్తొచ్చాయి కొన్ని సినిమాలు. బట్ సూపర్గా అయితే తీశాడు శేఖర్ కమ్ముల ఎమోషనల్ సీన్స్ని పండించడంలో కానీ అండ్ కొన్ని విషయాలు అయితే మీకు కంటతడి అయితే వస్తుంది. అంత ఎమోషనల్గా యాక్ట్ కూడా చేశారు ధనుష్. అండ్ అంత మంచి డైలాగ్స్ అయితే రాసుకున్నాడు శేఖర్ కమ్ముల. అండ్ శేఖర్ కమ్ముల కన్నా ఈ సినిమాని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాదే. ఎందుకంటే శేఖర్ కమ్ముల డైరెక్షన్ అక్కడెక్కడ ఫ్లా అనిపించినా కూడా దేవిశ్రీ తన కైండ్ ఆఫ్ మ్యూజిక్తో అసలు ఆ సీన్స్ని, మామూలుగా ఉండే సీన్లు కూడా పైకైతే ఎత్తాడు. చాలా బాగుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. అండ్ శేఖర్ కమ్ముల ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తా, మనకు తెలుసు కదా శేఖర్ కమ్ముల మోస్ట్లీ హ్యూమన్ ఎమోషన్స్ మీదే సినిమా అయితే తీస్తాడు. ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా అయితే రివీల్ చేయడు. ఒక క్యారెక్టర్ని రివీల్ చేసినప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్, వాడి ఫ్యామిలీ అవన్నీ మంచిగా అయితే చూపించాడు. అంటే ఒక బెగ్గర్ని చూపించేటప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఆ సినిమా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక బెగ్గర్గా ఉన్నవాడు బెగ్గర్గా అయితే పుట్టుండడుగా, వాడికి అమ్మ నాయన ఉండుంటారు, ఏదో విషయంలో ఏదో జరిగిపోయి వాళ్ళు బెగ్గర్గా మారిపోయింటారు. బెగ్గర్గా ఉండాలని ఎవరైతే అనుకోరు. సో అట్లాంటి ఆ బెగ్గర్ని చూపించేటప్పుడు వాడి బ్యాక్ స్టోరీ చూపించడం, వాడికి అమ్మ ఉంటుంది, వాడికి నాన్న ఉంటారు, వాళ్ళకి ఏదో జరుగుంటుంది, దీని గురించి చెప్పడం. అండ్ విలన్ని చూపించేటప్పుడు వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పడం. సో ఓవరాల్గా అయితే సినిమా ఎమోషనల్గా అయితే చాలా బాగా తీశాడు. కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాగార్జున సినిమా అని వస్తే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారు. నాకు ఇంకొక విషయం అర్థం కాలేదంటే, నాగార్జున క్యారెక్టర్ బాగుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడో నాకు అర్థం కాల. ఎందుకంటే నాగార్జునకి ఈ సినిమా వల్ల వచ్చే లాభం ఏం లేదు. మేబీ అతనికి శేఖర్ కమ్ములతో సినిమా చేయాలి అని చెప్పి ఒక ఇది ఉందేమో, అంటే ఒక హోప్ ఉందేమో, అంటే ఒక ఇష్టం ఉందేమో, అందుకని చెప్పి ఒప్పుకున్నాడు అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమా నాగార్జున చేయకపోయినా పెద్దగా ఆయనకేం పోయేది లేదు. అండ్ ఇంకో విషయం అంటే, డిఫరెంట్ చేస్తే ఎందుకు ఇట్లా మాట్లాడతారు అనొచ్చు. నాగార్జున చేయని డిఫరెంట్ సినిమాలు ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. అన్ని డిఫరెంట్ జోనర్స్ అయితే తెచ్చేసాడు. గ్రే క్యారెక్టరు, విలన్ లాగా ఉండే క్యారెక్టరు నాగార్జున ఆల్రెడీ చేశాడు. ఒక క్రిమినల్ తీసుకున్నా, అంతం తీసుకున్నా, కిల్లర్ తీసుకున్నా, బట్ అందులో ఒక హీరోయిజం ఉండేది, అది ఉండేది. బట్ ఇందులో ఏం లేదు. నాగార్జున జస్ట్ ఒక పప్పెట్లా ఉంటాడు సినిమాలో. అతనికంటూ ఒక స్పెషల్గా పర్ఫార్మ్ చేసేదానికి కూడా పెద్దగా ఏం లేదు. బట్ స్టిల్ ఉన్న దాంట్లో అయితే బాగా చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా మంచిగా అయితే చేశాడు నాగార్జున. అండ్ శేఖర్ కమ్ముల ఫ్లాస్కి వస్తే, శేఖర్ కమ్ముల అన్ని స్టోరీ అంతా బాగా రాసుకున్నాడు. కానీ స్టోరీ రాసేటప్పుడు క్లైమాక్స్లో ఉండేటప్పుడు వాళ్ళ బంధువులు వచ్చారో లేకపోతే వేరే తెలుగు సినిమా డైరెక్టర్స్ ఇంటికి వచ్చారేమో నాకు తెలీదు. ఎందుకంటే అంతవరకు తను రాసుకున్నట్టు ఉంటుంది. వన్స్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇదేదో పక్క కమర్షియల్ డైరెక్టర్ ఎవరైనా తీస్తే ఎట్లుంటుంది అంటే, ఒక మల్టీ మిలియనీర్ని బెగ్గర్గా మార్చేయడం. అండ్ సినిమా థీము యాక్చువల్గా ఏదైనా ఒక సినిమా చూసామంటే హీరో విలన్ని చంపడం, ఇదే కదా థీము. అండ్ ఇది ఫస్ట్లోనే ఎస్టాబ్లిష్ చేసి క్లైమాక్స్లో విలన్ని హీరో చంపేస్తాడు, అది కదా. బట్ ఇక్కడ మీకు ఎక్కడ విలన్ని చంపాలి అని చెప్పి హీరో అనుకోడు. కానీ క్లైమాక్స్లో ఏమవుతుందంటే విలన్ని చంపుతాడు హీరో. అది ఎందుకు చంపుతాడో తెలీదు. అండ్ అది కాదు మోటివ్ హీరోది. బట్ స్టిల్ తను, అదే నేను చెప్పాను కదా, వేరే తెలుగు కమర్షియల్ డైరెక్టర్స్ ఏమన్నా శేఖర్ కమ్ముల ఇంటికి వచ్చి ఇలా రాయేస్తారేమో క్లైమాక్స్, నాకైతే తెలీదు. బట్ స్టిల్ సినిమా అయితే బాగుంది. కానీ కొంచెం పెద్ద సినిమాలా ఉంది. పెద్ద సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే థియేటర్లో ఎక్కువసేపు ఉండొచ్చు కదా. ఒక 2.5 hours సినిమా అనుకో, 2.5 hours ఉంటాం మనం. సినిమా థియేటర్కి వెళ్ళేది ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని కదా. సో పెద్ద సినిమా ఉంటే ఇంకా ఎక్కువసేపు థియేటర్లో మనం స్పెండ్ చేయొచ్చు. సో ఆ రకంగా నాకైతే బాగా నచ్చింది ఈ సినిమా. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే వచ్చింది నాకు.
సో మీరు ఎవరైనా చూడకుండా ఉంటే మీరు ఆల్రెడీ చూసండి. ఇంకో విషయం, మీరు ఏమైనా చూసింటే ఇది కంప్లీట్గా నా ఒపీనియన్, రివ్యూ అయితే కాదు, కంప్లీట్గా నా ఒపీనియన్. సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన జెన్యూన్ ఫీలింగ్ ఇది. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసే ఉంటారు. చూసిన వాళ్ళు ప్లీజ్ కమెంట్ అయితే చేయండి, ఎలా ఉంది, మీకేమనిపించింది, నేను చెప్పిన దాంట్లో ఏదన్నా రాంగ్ ఉందేమో. సో అంతే, దట్స్ ఇట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. జై హింద్, బాయ్, టేక్ కేర్.